हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे युग धर्म श्री राम संकीर्तन की जय। श्रील प्रभुपाद की जय। सामवेद गौर भक्तवृंद की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। ओम अज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकये चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सरस्वते देव गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण। సో 5వ అధ్యాయంలో మనము ఏం చర్చించుకున్నాము? ఎవరైనా క్లుప్తంగా చెప్పగలుగుతారా? మనం 5వ అధ్యాయంలో ఏం చర్చించుకున్నాం? యాక్చువల్లీ 5వ అధ్యాయంలో అర్జునుడి ప్రశ్న, కర్మ సన్యాసము చేయాలా కర్మయోగం చేయాలా? తర్వాత సమాన దృష్టితో అందరిని ఎలా చూడాలి, మరియు సమాజం మొత్తం కూడా శాంతియుతంగా ఉండాలంటే ఏం చేయాలి, ఇలా ఈ కొన్ని విషయాలు చర్చించుకున్నాం. 6వ అధ్యాయం ఈరోజు ధ్యాన యోగం, దాని గురించి మనం చర్చించుకోబోతున్నాం. ఇంకోటి ఆత్మ పరమాత్మ ప్రకృతి, వీటి మధ్య సంబంధం,
సో 6వ అధ్యాయంలో ఈ 4 అంశాలు చర్చించుకోబోతున్నాం. మనస్సు మన శత్రువా లేకుంటే స్నేహితుడా? ఎప్పుడు శత్రువు, ఎప్పుడు స్నేహితుడు. అష్టాంగ యోగ పద్ధతి ఎలా, దాన్ని ఎలా పాటించాలి, దానిలో ఉన్న పద్ధతులు ఏంటి, మరియు యోగా పద్ధతిలో విజయము మరియు వైఫల్యము పొందిన వారి యొక్క వారు ఎవరు విజయం పొందినట్టు, ఎవరు వైఫల్యం పొందినట్టు, ఏం జరుగుతుంది, మరియు ఉత్తమమైన యోగి ఎవరు. ఓకే, సో మొదట మనస్సు మన శత్రువు లేదా మిత్రుడు ఎలా. ఓకే, సో దయచేసి నాతో పాటు చెప్పండి. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తయితాత్మైవ శత్రువత్. యా, దయచేసి చదవండి. మనసును జయించిన వానికి మనసే ఉత్తమ మిత్రుడు, కానీ అట్లా చెయ్యలేని వానికి అతని మనసే గొప్ప శత్రువుగా వర్తించు. సో కృష్ణుడు అంటున్నాడు, మన మనస్సుని జయిస్తే అప్పుడు అది మిత్రుడుగా ఉంటుంది. ఓకే, ఒకవేళ ఆ మనసుని మనం నియంత్రణలో పెట్టుకోలేకపోతే అది మన మిత్రుడు. ఓకే, సో మనం ఈ మనస్సుని ఎప్పుడు నియంత్రణలో పెట్టుకోవచ్చు, ఎలా నియంత్రణలో పెట్టుకోవచ్చు? ఎప్పుడైతే మనస్సుని కృష్ణుడి సేవలో నిమగ్నం చేస్తే అప్పుడు అది నియంత్రణలో ఉంటుంది. ఎందుకంటే ఈ మనస్సు, బుద్ధి, మన ఇంద్రియాలన్నీ భగవంతుడు తయారు చేశాడు. కాబట్టి భగవంతుడి సేవలో నిమగ్నం చేస్తే చాలా సులువుగా అది నియంత్రణలో ఉంటుంది. యాక్చువల్లీ మంత్ర అనే శబ్దానికి అర్థం ఏంటి? మంత్ర అంటే మన్ ప్లస్ త్ర, మనసుని ఏదైతే నియంత్రణ చేస్తుందో అది మంత్ర. సో భగవంతుడి యొక్క నామాలు జపం చేస్తే మన మనసు సునాయాసంగా ఏం చేస్తుంది? నియంత్రణలోకి ఉంటుంది. సో మన మనసు నియంత్రణలో ఉంటే అప్పుడు అది మిత్రుడు. సో అప్పుడు ఏం చేస్తాం? సరైన పంతాన్ని అనుసరిస్తారు. ఓకే, అంటే సరైన దారిలో వెళ్తాం. మరియు ప్రగతిశీల మరియు ఆరోగ్యకరమైన ఎంపికలు, అంటే మనం చేసే పనులు కూడా మనకు మంచి చేసే పనులనే మనం ఎంచుకుంటాం. మరియు ఇంద్రియ సంతృప్తి నుండి వైరాగ్యము, అంటే మనకు ఇంద్రియ భోగము పట్ల ఆసక్తి, అనవసరమైన ఆసక్తిని పెంచుకోము. సో మనసు ఎప్పుడైతే నియంత్రణలో ఉంటుందో అప్పుడు మనం అందరము ఎలా ఉండవచ్చు? సంతోషంగా ఉండవచ్చు. ఓకే, సో అదే మనసు ఎప్పుడైతే నియంత్రణలో ఉండదో అప్పుడు అది మనకు శత్రువు. చాలా కష్టము దాన్ని నియంత్రణ చేయడం. కాబట్టి ఎవరైతే భగవంతుడి సేవలో నిమగ్నం అవుతారో చాలా సునాయాసంగా మనస్సుని నియంత్రణలోకి పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే మనసు నియంత్రణలో ఉండదో అప్పుడు అది మన శత్రువు. సో మనసు నియంత్రణలో లేనప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ చెప్తున్నారు. కామము, కోపము, దురాశ వంటి పాపపు చర్యలను అనుసరిస్తుంది. సో మనము ఈ పాప కార్యాలు చేసే అవకాశం ఉంది. మరియు చిరాకు, ఆందోళన మరియు తప్పుదారి పట్టిస్తుంది.
ఎందుకు అంటే మనస్సు మన నియంత్రణలో లేదనుకోండి, అది ఇష్టం వచ్చినట్టు తనకు తోచిన విషయాల మీద ఆలోచించడము, తనకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడము, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మనము భగవంతుడి సేవలో నిమగ్నమైతే వీటి నుంచి బయటపడవచ్చు. అలానే ఇంద్రియ భోగంపై మమకారాన్ని పెంచుకుంటాం ఎప్పుడు మనసు నియంత్రణలో లేకపోతే. దీని వలన ఏమవుతుంది? పతనము మరియు బంధము. మనం పతనం అయిపోతాం. సో కాబట్టి మనస్సుని నియంత్రణలో పెట్టుకోవాలి. మనం చూస్తుంటాం ఎంతోమంది విద్యార్థులు మనస్సుని నియంత్రణలో పెట్టుకోకపోవడం వల్ల చెడ్డ అలవాట్లకు లోనవుతారు, చదువు మీద ధ్యానం చేయలేకపోతారు. సో ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కరెక్ట్. సో కాబట్టి మనము భౌతికంగా ఆలోచించినా కూడా మనసు నియంత్రణలో లేకపోవడం వల్ల ఎన్నో కష్టాలు. ఆధ్యాత్మికంగా చూస్తే భగవంతుడి సేవలో కూడా మనసు నియంత్రణలో పెట్టకపోతే భగవంతుడి సేవ సరిగా చేయలేం. సో భగవంతుడి సేవనే మనస్సుని నియంత్రణలో పెట్టుతుంది. సో నెక్స్ట్ మనస్సు గురించి చర్చించుకున్నాం. దాని తర్వాత అష్టాంగ యోగ పద్ధతి, ఎలా ఈ యోగ పద్ధతి ద్వారా మనస్సుని వారు ఎలా నియంత్రించేవారు. ఇది సత్యుగంలో చేసేవారు. సో ఇది కలియుగంలో ఇది కుదురుతుందా లేదా, మరియు మనస్సుని నియంత్రణలో పెట్టడం ఎంత కష్టమో. సో ఇక్కడ యోగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగా అంటే ఏంటి? యోగా అంటే అది శారీరక వ్యాయామమా, జిమ్నాస్టిక్సా, శరీరానికి సంబంధించి తపస్సా? చాలా మంది ఏమనుకుంటారంటే యాక్చువల్గా యోగా అంటే చాలామంది శరీరాన్ని చక్కగా ఉంచుకోవడానికి చేసే పద్ధతి యోగా అని అనుకుంటారు. యాక్చువల్గా శరీరాన్ని యోగా అంటే శరీరాన్ని మంచిగా చూసుకోవడం కాదు. యోగా అంటే యుక్త యుక్తి యుచ్యతే యోగా అంటే భగవంతుడితో మన సంబంధాన్ని పెంపొందించుకోవడం యోగా. చాలా మందికి ఇది తెలియదు. యోగా అంటే చేతులు కాళ్ళు అటు ఇటు కదిలించి శరీరాన్ని చక్కని స్థితిలో ఉంచుకోవడం యోగా అనుకుంటారు. కానీ భగవంతుడితో మనకున్న సంబంధాన్ని పెంపొందించుకోవడం యోగా. సో అయితే ఈ అష్టాంగ యోగంలో 8 దశలు ఏంటవి? ఫస్ట్ వచ్చేసి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. యమ అంటే బహిరంగ నియమాలు, ఓకే, చేయవలసినవి. అంటే మనం సానుకూల సూచనలు ఏవైతే చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది. ఉదాహరణకి భగవంతుడి దర్శనం చేయడము, భగవంతుడి ప్రసాదం స్వీకరించడము, ఇలా భగవద్గీత వినడము, అది యమ. నియమ అంటే చేయకూడనివి. ఉదాహరణకి అనవసరంగా మొబైల్ మీద ఆసక్తిని పెంచుకొని రోజు దాని మీద గంటలు వ్యర్థం చేయడం. నెక్స్ట్ ఆసన. ఆసన అంటే అష్టాంగ యోగ చేసే వాళ్ళు శరీరాన్ని నియంత్రణలో పెట్టుకోవడానికి పద్మాసనంలో అలా ఆసనంలో కూర్చునేవారు. తర్వాత ప్రాణాయామం, శ్వాసని నియంత్రించడం, నెమ్మదిగా శ్వాసని తీసుకొని వదలడం. ప్రత్యాహార, ఇంద్రియాలని ఉపసంహరించుకోవడం. అంటే మన ఇంద్రియాలు బయట ఉన్న వస్తువుల మీద ధ్యానం చేస్తూ ఉంటుంది. వాటి నుంచి తెచ్చి మనసు ఇంద్రియాలని అదుపులో పెట్టుకోవడం. ధారణ, మనస్సుని నియంత్రించడం. ఓకే.
ధ్యాన, విష్ణువుపై ధ్యానం, సమాధి, మై మర్చిపోవటం, పూర్తిగా భగవంతుడిపై ధ్యానం చేసి మొత్తం మర్చిపోవడం. యాక్చువల్లీ ధారణ, ధ్యాన, సమాధి ఈ మూడు ఒక భక్తులు చెప్పారు. ఏదైనా వస్తువు మీద మనం 16 సెకండ్లు పూర్తిగా మగ్నం చేస్తే, మనసుని లగ్నం చేస్తే అది ధారణ. ధ్యానము 16/16 సెకండ్లు, సమాధి 16/16/16 సెకండ్. సో అంత అంటే మన మనసు ఒక్క సెకండ్ కూడా అటు ఇటు వెళ్ళకుండా అంతగా దాని మీద ధ్యాస చేయగలిగితే ఇవన్నీ చెప్తున్నారు. సో ఇది అంత సులువైన పని కాదు. నెక్స్ట్ యా. సో పాటించవలసినవి: ఏకాంత స్థలములో ఒంటరిగా ఉంటూ మనస్సును నియంత్రణలో ఉంచుకోవడం. నియమ అంటే నియమితమైన ఆహారము, నిద్ర, విహారము పాటించడం. సో ప్రాణాయామం చెప్పినట్టు మన శ్వాసని నియంత్రణలో పెట్టుకోవడం. ఆసనము, జింక చర్మము మీద కూర్చొని కుశాగ్రాసము పరిచి దాని మీద జింక చర్మము లేదు మరి వస్త్రంతో కప్పవాలి. దాని మీద కూర్చొని పవిత్ర స్థలంలో ఉంచుకోవాలి. శరీరాన్ని, మెడని, శిరని సముగా నిలిపి దృష్టిని నాసికాగ్రముపై కేంద్రీకరించడం. బ్రహ్మచర్యము, భయము, భయమును వీడి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ భగవంతుని ధ్యానించాలి. సో ఇదంతా ఏంటి? సత్యుగంలో వీరు అడవులకు వెళ్ళి ఎన్నో వేల సంవత్సరాలు ఈ విధంగా చేసేవారు. అయితే మరి కలియుగంలో ఇది కుదురుతుందా? కలియుగంలో ఎవరినైనా మనం అడవికి వెళ్ళండి అని చెప్పామనుకోండి, వెళ్తారా? వెళ్ళరు, కష్టం. ఇంకా ఎన్నో వేల సంవత్సరాలు వాళ్ళు ఉండి పాటించేవారు. మనం ఎన్నో వేల సంవత్సరాలు ఉండలేం కదా. కలియుగంలో కేవలం మహా అయితే 70-80 సంవత్సరాలు మాత్రమే జీవిస్తారు. కరెక్ట్. సో అది కూడా కష్టమే. సో అలా పూర్తిగా భౌతిక విషయాల నుంచి మనస్సుని తొలగించి భగవంతుడి మీద ధ్యానం చేయడం, పూర్తిగా అన్ని భౌతిక విషయాల నుంచి తొలగించి పూర్తిగా భగవంతుడి మీద ధ్యానం చేయడం. ఎవరైతే అలా పూర్తిగా మనస్సుని భగవంతుడి మీద ధ్యానం చేయగలుగుతారో వారు సమాధిలో పరిపూర్ణతని పొందిన వారు అవుతారు. సో ఈ అష్టాంగ యోగా అనేది ఎవరైనా చేయగలుగుతారా? కష్టం. ఎందుకంటే మన మనసు ఉద్రేకపూరితమైన, చాలా రజోగుణంలో, కాబట్టి కష్టం. అలానే ఎన్నో భౌతిక కోరికలతో ఎండి ఉంది. కాబట్టి మనం అడవికి వెళ్ళిన ఆ భౌతిక కోరికలు మనని లాగుతాయి. అలానే పూర్తి బ్రహ్మచర్యము పాటించాలి. కలియుగంలో కష్టం. మన అలవాట్లు కూడా నియంత్రణలో ఉండాలి. సో కలియుగంలో ఇలా అడవికి వెళ్ళి ఇదంతా చేయడము సాధారణమైన వ్యక్తులకి చాలా చాలా కష్టం. ఎందుకంటే ఎవరు కూడా అడవికి వెళ్ళరు, సాధారణంగా భయపడతారు. అడవికి వెళ్ళినా కూడా ఒకవేళ అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. కరెక్ట్. సో కాబట్టి ఇది కలియుగంలో కష్టం అని చెప్పాలి. సో కానీ భక్తి యోగ మార్గం అంటే చాలా సునాయాసం. మనం భగవంతుడికి సేవ చేయడం, సునాయాసంగా చేయడం, ఎలా హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయడము, ఇలా భగవద్గీత క్లాసులు అటెండ్ అవ్వడం, ఇలా భగవంతుడికి వివిధ రకాలుగా సేవలు చేయడం, అది భక్తి యోగ మార్గం. సో అది చాలా సునాయాసం. చిన్న పిల్లలు కూడా జపం చేయవచ్చు, ఏ జాతి వారైనా, ఏ వర్ణానికి చెందిన వారైనా.
ఎవరైనా ఏ దేశానికి చెందిన వారైనా, స్త్రీలు పురుషులు ఎవరైనా చేయవచ్చు. నెక్స్ట్ నాతో పాటు చెప్పండి. చంచలం హి మన కృష్ణ చంచలం హి మన కృష్ణ రమాతి బలవద్రుడాం రమాతి బలభద్రం తస్యాహం నిగ్రహం మన్యే తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. వాయురివ సుదుష్కరం. యా హరే కృష్ణ. చదవండి. ఓ కృష్ణ, మనసు చంచలమును, కల్లోల పూర్ణమును, దృఢమును, మిగులు బలవత్తరమును అయి ఉన్నది. దీనిని నిగ్రహించుట వాయువుని నిగ్రహించుట కన్నాను కష్టతరమైనదని నేను భావించున్నాను. హరే కృష్ణ. సో యా అర్జునుడు ఏమంటున్నాడంటే, ఆ అష్టాంగ యోగము పాటించడానికి ఎంత కష్టమని ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే మనస్సు నిలకడ లేకపోతే అలా అడవికి వెళ్ళి భగవంతుని ధ్యానం చేయడం కష్టం. సో ఏం చెప్తున్నాడు, నేను వాయువునైనా నియంత్రణ చేయగలుగుతా, వాయుగుండాన్నైనా నియంత్రణ చేయగలుగుతాను, కానీ నా మనస్సుని నియంత్రించడం చాలా కష్టం. ఎందుకు? మనసు చంచలమైనది, కల్లోల పూర్ణమైనది, దృఢంగా ఉంటుంది, అంటే చెప్పిన మాట వినదు, బలవంతమైనది. ఉదాహరణకి చిన్న పిల్లలు ఒక చోట ఉంటారా? ఎలా అయితే కోతి కూడా ఒక చోట ఉండదు, అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటాయి. అలానే మన మనసు కూడా అలాంటిది, అసలు నియంత్రణలో ఉండనే ఉండదు. కరెక్ట్. సో చాలా చంచలమైనది. అలానే మనసు ఇంద్రియాల ద్వారా జ్ఞానాన్ని స్వీకరిస్తుంది. యాక్చువల్లీ మనసు ఒక ఏమంటారు, ఒక మెమరీ కార్డ్ లాంటిది. ఎలా అయితే మెమరీ కార్డులో అన్ని వివిధ రకాల జ్ఞానాన్ని స్టోర్ చేసుకుంటుంది, అలానే మనం 5 ఇంద్రియాలు ఏంటవి? కళ్ళు, నోరు, ముక్కు, నాలుక, చర్మం, ఇవన్నీ ఈ జ్ఞానేంద్రియాలు ఏవైతే స్వీకరిస్తాయో జ్ఞానాన్ని, ఈ చెయ్యి వచ్చేసి దీన్ని మనసుతో పోల్చారు. ఆ మనసులో అవన్నీ ఉండిపోతాయి. ఓకే, ఏంటి మనం ఏదైతే నేర్చుకున్న జ్ఞానము మనసులో ఉండిపోతుంది. సో అందుకే మన ఇంద్రియాల ద్వారా మంచి విషయాల్ని మనము స్వీకరించాలి. ఒకవేళ మంచి విషయాల్ని స్వీకరించలేదనుకోండి, మనసు ఏమవుతుంది, అటు ఇటు చెడు విషయాలపైకి వెళ్తుంది, నేచురల్గా వెళ్ళిపోతుంది చెడు విషయాల వైపు. సో తస్యాహం నిగ్రహం మన్యే వాయురివ సుదుష్కరం. సో మనసు చాలా బలవంతమైనది, దీన్ని నియంత్రించడం సాధారణమైన మనుషులకి కష్టం. అర్జునుడే నాకు కష్టము అన్నప్పుడు, అర్జునుడే కష్టము అని చెప్పినప్పుడు, మరి సాధారణమైన మనుషులైన మనము ఎలా నియంత్రణ పెట్టవచ్చు? ఇప్పుడు చూద్దాం, ఎలా మనం మనసుని నియంత్రణ ఎలా పెట్టవచ్చు. నాతో పాటు చెప్పండి. శ్రీ భగవాన్ వాచ శ్రీ భగవాన్ వాచ అసంశయం మహాబాహో అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం మనోనిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ అభ్యాసేన తు కౌంతేయ వైరాగేణ చ గృహ్యతే. వైరాగ్యేన చ గృహ్యతే. చదవని వారు చదవని ఛాన్స్. హరే కృష్ణ గురువు గారు. హరీష్ చదవమంటారండి. చదవండి. శ్రీ భగవానుడు పలికెను, ఓ గోప భుజములు కలిగిన కుంతి పుత్ర,
చంచలమైన మనస్సును నిగ్రహించుట నిస్సందేహముగా మిగుల కష్టతరమైనను దానిని తగిన అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధింపవచ్చును. ఆ, అయితే ఈ మనస్సుని నియంత్రించడము అంత సులువైన పని కాదు అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. కానీ దాన్ని ఎలా నియంత్రణ చేయొచ్చు? అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్య, అభ్యాసము ద్వారా మరియు వైరాగ్యము ద్వారా దీన్ని నియంత్రణ పెట్టవచ్చు. ఉదాహరణకి పిల్లలు ఒకవేళ సైకిల్ నేర్చుకోవాలని ప్రయత్నం చేశారనుకో, మొదట్లో వారు ప్రయత్నం చేసినా కూడా అప్పుడప్పుడు కింద పడతారు, దెబ్బలు తగులుతాయి. అలా అని చెప్పి వారు నేర్చుకోవడం ఆపేశారనుకోండి, ఏం జరుగుతుంది? నేర్చుకోవడం ఆపేస్తే ఏం జరుగుతుంది? వారు ఎప్పుడు నేర్చుకోలేరు. కరెక్ట్. అలానే మనం మనస్సుని నియంత్రణ పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎమ్మటే మనస్సు నియంత్రణలోకి రాదు. కానీ మనము ప్రయత్నం చేస్తూనే ఉండాలి. కానీ ఎలా ప్రయత్నం చేయాలి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఎందుకంటే ఈ మంత్రము భగవంతుడితో సమానం. భగవంతుడు ఎంతో దయతో మనస్సుని నియంత్రణలో పెడతారు. అది చేసింది భగవంతుడే, మనస్సుని తయారు చేసింది. కాబట్టి ఆయనకి సునాయాసంగా ఆయన ఈ మనస్సుని నియంత్రణలో పెట్టగలుగుతారు. అదేం పెద్ద కష్టమైన పని కాదు అతనికి. అతని పేరు, భగవంతుడి యొక్క పేరు ఋషికేశ. ఋషికేశ అంటే ఏంటి? ఇంద్రియాలకి అధిపతి. మనస్సు ఇంద్రియాలకి అధిపతి కాబట్టి సునాయాసంగా నియంత్రణలో పెట్టవచ్చు. అందుకే ఇస్కాన్లో ఈ హరే కృష్ణ మంత్రం జపం చేస్తూ ఉంటాం. మనం మంత్ర జపం చేశాక భక్తులు వాళ్ళలో ఉన్న చెడ్డలవాట్లు తొలగిపోతాయి. మనస్సు నిర్మలంగా శాంతిగా ఉంటుంది. ఎంతో చక్కగా సేవ చేయవచ్చు. సో అదే మనసు నియంత్రణలోకి ఉంటే, ఉదాహరణకు ఒక స్టూడెంట్ చదువుతున్నాడు, మనసు నియంత్రణలో లేకపోతే ఎంత చదివినా కూడా వేస్ట్. కరెక్ట్, ఏం ఫలితం ఉండదు. సో అందుకే అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన సుగృహ్యతే. రెండు అభ్యాసం చేయాలి. అప్పుడప్పుడు అది అభ్యాసం చేసినా ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ఏం చేయాలి? ప్రయత్నం చేస్తూనే ఉండాలి. సో నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మనసు బుద్ధితో మనసుని నియంత్రణలో పెట్టవచ్చు. అంటే మన ఇంద్రియ వస్తువుల కంటే మన ఇంద్రియాలు ఉత్తమమైనవి. ఇంద్రియాల కంటే ఉత్తమమైంది మనసు, మనసు కంటే ఉత్తమమైంది బుద్ధి. సో ఈ బుద్ధి ఎప్పుడైతే శక్తివంతంగా ఉంటుందో అప్పుడు ఆ బుద్ధితో మనసుని నియంత్రణలో పెట్టవచ్చు. ఇప్పుడు మనసు బుద్ధి మధ్య, అది ఇంగ్లీష్లో టగ్ ఆఫ్ వార్ అంటారు. అంటే రెండు టీమ్స్ తాడుని పట్టుకుంటాయి, రెండు సైడ్లు. వీళ్ళు ఇద్దరు లాగుతూ ఉంటారు. సో ఎవరు గెలుస్తారు? ఏ టీం అయితే శక్తివంతంగా ఉంటుందో అదే టీం గెలుస్తారు. కరెక్ట్. సో అలానే బుద్ధి మనసు మధ్య తరచూ యుద్ధం జరుగుతుంది. ఎవరు గెలుస్తారు? ఏదైతే శక్తివంతంగా ఉంటుందో అదే గెలుస్తారు. ఇప్పుడు ఉదాహరణకి సపోజ్ ఒక విద్యార్థి ఎగ్జామ్ కోసం చదువుతున్నాడు. ఆ రోజే ఇండియా క్రికెట్ మ్యాచ్ ఉందనుకోండి, ఫైనల్స్. అప్పుడు చదువుకోవాలని కూర్చున్నప్పుడు మనసు ఏం చేస్తుంది? మనసు ఏమంటుంది? క్రికెట్ మ్యాచ్ చూడాలని ఉంటుంది. మనసు అంటుంది, అరే క్రికెట్ మ్యాచ్ చూడు, ఎంతో ముఖ్యమైంది అని చెప్తుంది. కానీ బుద్ధి ఏమంటుంది? లేదు నువ్వు
క్రికెట్ మ్యాచ్ చూస్తే కష్టం కదా అంటుంది. కరెక్ట్, చాలా కష్టం అని చెప్తుంది. సో నీ ఎగ్జామ్స్ ఏమవుతాయి అని చెప్తుంది. సో మరి అప్పుడు బుద్ధి ఏం చేస్తుంది? బుద్ధి శక్తివంతంగా ఉంటే మ్యాచ్ చూడం. ఒకవేళ మనసు శక్తివంతంగా ఉంటే మనసు ఏమంటుంది? మ్యాచ్ మనసు చూడాలని అంటుంది. మ్యాచ్ చూసే ప్రాబ్లం ఏం కాదు, చదువుకోవచ్చు అని అంటుంది. సో ఈ విధంగా మనసు బుద్ధి మధ్య యుద్ధం నడుస్తుంది. మనసు శక్తివంతం, చాలా మందిలో ఏది శక్తివంతంగా ఉంటుంది? మనస్సు. చాలా మందిలో మనస్సు శక్తివంతంగా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మనస్సు ఆ, ఆ, మనస్సు ఏమైపోతుంది? మొత్తం బుద్ధిని అదుపులో పెట్టుకొని ఇష్టం చేస్తుంది. ఓకే, సో ఒక్క నిమిషం. యాక్చువల్లీ మన మనసు ఎంతో నియంత్రణలో పెట్టాలి. మన బుద్ధిని చాలా శక్తివంతంగా ఉంచుకోవాలి. సో బుద్ధిని శక్తివంతంగా చేసుకోవాలంటే ఏం చేయాలి? హరినామ సంకీర్తనం. మన భగవద్గీత లాంటి శాస్త్రాన్ని చదవాలి. భగవద్గీత చదివితే బుద్ధి శక్తివంతంగా అవుతుంది. జనరల్గా అప్పుడప్పుడు అడ్వర్టైజ్మెంట్లు చెప్తారు, ఈ టానిక్ తాగండి బుద్ధి శక్తివంతంగా అవుతుందని. ఆ బుద్ధి వేరే, అది భౌతికమైన బుద్ధి, ఇది ఆధ్యాత్మికమైన బుద్ధి, రెండిటికి తేడా ఉంది. ఓకే, సో భౌతిక బుద్ధి భౌతికంగా ఉపయోగపడుతుంది, ఆధ్యాత్మిక బుద్ధి ఆధ్యాత్మికంగా ఉపయోగపడుతుంది. సో మన భౌతిక బుద్ధి ఉండవచ్చు, కానీ ఆధ్యాత్మిక బుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనము ఆ ఆధ్యాత్మిక బుద్ధిని పెంచుకోవడానికి తీవ్ర ప్రయత్నము చేయాలి. అలానే మనస్సుని హరే కృష్ణ మంత్రము జపం చేయడంలో నిమగ్నం చేస్తే అప్పుడు కూడా అది నియంత్రణలోకి వస్తుంది, బుద్ధి కూడా శక్తివంతంగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా రోజు భగవద్గీత చదవండి. మీ ఇంట్లో భగవద్గీత పుస్తకం ఉంటే సో మీరు ఆ పుస్తకాన్ని రోజు చదవడానికి ప్రయత్నం చేయండి. అలానే రోజు ఈ భగవద్గీత క్లాసులు కూడా రోజు బుక్ రీడింగ్ ఇవన్నీ నడుస్తున్నాయి. కుదిరితే రోజు రాత్రి 8 లేకుంటే 8:30కి ఈ క్లాసెస్ మీరు అటెండ్ అయ్యి ఆ భగవద్గీత జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. ఎంతగా భగవద్గీత జ్ఞానాన్ని పెంచుకుంటే అంత బుద్ధి పెరుగుతుంది, అంతగా మనసుని నియంత్రణలోకి పెట్టుకోవచ్చు. ఈ మనసు నియంత్రణలో లేకపోవడం వల్లే ఇవన్నీ కష్టాలు మనకి. కరెక్ట్, సో కాబట్టి మీరందరూ ప్రయత్నం చేయండి, భగవద్గీత చదవడము, ఇంకా రోజు ఒక 10 నిమిషాలు హరే కృష్ణ మంత్రం జపం చేయండి. సో మీలో ఎంతమంది ఇది రోజు చేయడానికి ప్రయత్నం చేస్తారు? చేతులు లేపండి, అంటే ఇందులో ఆప్షన్ ఉంటుంది కదా. మిగతా వాళ్ళు లేకుంటే చాట్లో అయినా చెప్పొచ్చు ప్రయత్నం చేస్తాను అని. మిగతా వాళ్ళు చేయలేరా? ఇప్పటికి ఎంతమంది? ఒక ఆరుగురు చేతులు లేపారు. ఓకే, చాట్లో ఒకరు. మిగతా వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి. మిగతా వాళ్ళు హరే కృష్ణ.
మిగతా వాళ్ళకి ఏమైనా కష్టం ఉందా ఇది చేయడానికి? ఇది ఏమి ఎవరైనా చేయవచ్చు, కరెక్ట్? చిన్న పిల్లలైనా. జపం చేయడము ఏముంది, భగవంతుడు మనకు 24 గంటలు ఇచ్చారు, కరెక్ట్? అందులో కేవలం ఒక 10 నిమిషాలు ఆయన కేటాయించాలి, కరెక్ట్? ఆ 10 నిమిషాలు కేటాయిస్తే మన మిగతా 23 గంటల 50 నిమిషాలు చక్కగా గడుస్తాయి భగవంతుడి దీవెనలతో, కరెక్ట్? అలానే ఒక 15 నిమిషాలు భగవద్గీత. మనం రోజు మొబైల్లో ఎన్నో అనవసరమైనవి చదువుతూ ఉంటాం, కరెక్ట్? దానికంటే ఈ భగవద్గీత చదివితే ఎంతో ఆధ్యాత్మికంగా ఎదుగుతాం, కరెక్ట్? సో దయచేసి మా యొక్క నమ్రమైన నివేదన మీ అందరికీ ఏంటి, దయచేసి దీన్ని హరే కృష్ణ చాలా మాత. గంభీరంగా తీసుకొని మీ మంచి కోసం. సో మీరందరూ ఈ భగవద్గీత క్లాసులు అటెండ్ అవుతున్నారు, చాలా మంచిది. కానీ ఆ భగవద్గీతని ఎలా జీవితంలో అమలుపరచాలి అది చాలా ముఖ్యం. భగవంతుడు ఎలా అమలుపరచాలో చెప్తున్నాడు. సతతం కీర్తయంతో మా, సతతము నన్ను కీర్తన చేయండి, నా యొక్క నామాల్ని, గుణాలని. సో ఈ ద్వారా మనం భగవంతుడి సేవలో నిమగ్నమవచ్చు. ఓకే, యా. సో ఈ విధంగా మనసుని నియంత్రణలో పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్, ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎప్పుడైనా విజయాన్ని పొందుతాం, అపజయము అనేది ఉండదు. సో యోగి ఈ అష్టాంగ యోగుల్లో ఎవరైతే పూర్ణ స్థితిని పొందరో వారి యొక్క పరిస్థితి ఏంటి? ఓకే, సో ఏం చేయాలి చూద్దాం. సో ఎవరైతే దాన్ని విజయవంతం చేయలేరో ఏమవుతుంది? సో నాతో పాటు చెప్పండి. ప్రాప్య పుణ్య కృతాం లోకాం ప్రాప్య పుణ్యకృతాం లోకాం నుషిత్వా శాశ్వతి సమః నుషిత్వా శాశ్వతి సమః శుచీనాం శ్రీమతాం గేహే శుచీనాం శ్రీమతాం గేహే యోగో భ్రష్టో విజాయతే. యోగో భ్రష్టో విజాయతే. ఎవరైతే చదవలేదో వారు చదవచ్చు, ఛాన్స్ చదవని వారికి. యోగ భ్రష్టులైన వాడు పుణ్యజీవులు వసించు పుణ్యలోకములందు అనేక సంవత్సరములు సుఖములను అనుభవించిన పిదప పవిత్ర కుటుంబమున గాని లేదా శ్రీమంతుల గృహమున గాని జన్మించును. హరే కృష్ణ గురు. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎవరైతే ఈ అష్టాంగ యోగంలో లేకుంటే ఈ భక్తి యోగంలో అయినా కూడా పూర్తి, అంటే ఇప్పుడు 100% పరిపూర్ణత పొందకుంటే వారు మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. పుణ్యలోకాల్లో వారు జన్మించి ఆ పుణ్యలోకాల్లో సుఖాలను అనుభవించి మళ్ళీ వారు పవిత్రమైన కుటుంబాల్లో లేకుంటే శ్రీమంతుల కుటుంబాల్లో జన్మిస్తారు. ఎవరు? యోగ భ్రష్టులు. అంటే ఇదివరకు మనం చర్చించుకున్నాం కదా, భక్తి యోగి లేకపోతే అష్టాంగ యోగి. ఎవరైతే ఆ మార్గంలో అంటే 100% శుద్ధత ఉన్నవారే వైకుంఠానికి వెళ్ళవచ్చు. అంటే వైకుంఠానికి వెళ్ళాలంటే శుద్ధంగా ఉండాలి.
ఎంత శుద్ధత? 100%. మన హృదయము కల్మషాలకి అతీతంగా పూర్తిగా శుద్ధంగా ఉండాలి. కానీ కొందరు సపోజ్ ఒక 30% శుద్ధీకరణ అయి ఇంకా 70% కాలేదనుకోండి, 30% తర్వాత వారు చనిపోయారు. అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకుంటారు. ఇలా అదే ఇక్కడ చెప్పడం జరిగింది. సో కానీ వచ్చే జన్మలో మళ్ళీ వారు ఆ 30% నుంచి మొదలు పెడతారు. అంటే 31% నుంచి ముందుకు వెళ్తారు. కానీ భౌతిక జగత్తులో అలా కాదు. సపోజ్ మీరు ఈ జన్మలో డాక్టర్ అయ్యారు, మళ్ళీ వచ్చే జన్మలో మీరు డాక్టరేట్ మీతో వస్తుందా? రాదు. డాక్టరేట్ రాదు కదా. మళ్ళీ మీరు కిండర్ గార్డెన్ నుంచి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్ ఇలా చదువుతూ ఉండాలి. కరెక్ట్? ఆ చదువులు మనతో రావు. యాక్చువల్లీ మనకు మనిషి శరీరం దొరుకుతుందని కూడా చెప్పలేం. ఎందుకు అంటే మన కర్మ బాగాలేకపోతే ఏ పక్షిగానో, పశువుగానో, వృక్షంగానో కూడా జన్మ తీసుకునే అవకాశం ఉంది. ఓకే, సో కాబట్టి మనం ఎంతో జాగ్రత్తతో ఉండాలి. ఈ జన్మలో కేవలం మనిషి జన్మలోనే భగవంతుడి సేవ చేయొచ్చు. కుక్క, నక్క, పక్షి ఈ జన్మలో మనం భగవంతుడి సేవ చేయొచ్చా? చేయలేం. చేయవచ్చా? ఇప్పుడు వేరే పశువుల్లాగా, పక్షుల్లాగా చేయలేమండి. వాళ్ళ దాంట్లో కూడా ఆత్మలు ఉంటాయి. కేవలం మనిషి శరీరంలో ఆత్మ కాదు, అన్ని శరీరాల్లో ఆత్మ ఉంటుంది. సో వాళ్ళు భగవంతుడి సేవ చేయవచ్చా? చేయగలిగే శక్తి ఉండదు ప్రభుజీ, తెలియజేయగలిగే శక్తి ఉండదు. వాళ్ళు చేయలేరు. కరెక్ట్. వాళ్ళు ఎందుకు చేయలేరు? ఎందుకంటే వారికి తగినంత బుద్ధి ఉండదు. కరెక్ట్. ఆ శక్తి, యుక్తి అనేది భగవంతుడు వారికి ఇవ్వలేదు. కరెక్ట్. సో కాబట్టి వారు భగవంతుడి సేవ చేయలేరు. మనం దాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళు చేయలేరు వాళ్ళు. సో కాబట్టి ఈ మానవ జన్మ ఉన్నవారు దీని యొక్క ప్రాముఖ్యతని అర్థం చేసుకొని సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం. మళ్ళీ మన కర్మ లేకపోతే మళ్ళీ వేరే విధంగా పుట్టవలసి వస్తుంది. ఓకే, నెక్స్ట్. ఏది ఉత్తమమైనది? యోగా పద్ధతిలో ఏది ఉత్తమమైనది? తపస్వి యోగి, జ్ఞానిభ్యోపి మతోధిక, కర్మేభ్యాశ్చాధికో యోగి, తస్మాద్యోగి భవ అర్జున. చదవండి. యోగి అయిన వాడు తపస్వి కన్నను, జ్ఞాని కన్నను, కామ్య కర్మ రతుని కన్నను అధికుడైనట్టి వాడు కనుక ఓ అర్జున, అన్ని పరిస్థితుల యందు నీవు యోగివి కమ్ము. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? యోగి అయిన వాడు తపస్వి కన్నాను, జ్ఞాని కన్నాను, కామ్యకర్ణ. అది ఎందుకంటే వీరందరూ కూడా తమ తమ శక్తుల మీద ఆధారపడి ఉంటారు. తపస్సు చేస్తారు కానీ భగవంతుడి సేవ చేయరు. జ్ఞాని తనకు తోచిన పుస్తకాలు తోచిన విధంగా చదువుతాడు. ఆధ్యాత్మిక పుస్తకాలైనా
గురువు ఆధీనంలో కాకుండా తనకు తోచినట్టు చదువుతారు. అలానే కర్మి తన తనకు నచ్చిన విధంగా కర్మ చేస్తారు. సో వీటికన్నే కంటే కూడా ఎవరైతే భక్తి మార్గంలో భగవంతుడి సేవ చేస్తారో వారు ఉత్తమమైన వారు. ఎందుకు? భగవంతుడు వారితో ఉంటారు కాబట్టి భగవంతుడు వారిని కాపాడుతారు. భగవంతుడు వారి మనస్సు ఇంద్రియాలను నియంత్రణలో పెడతారు. ఇప్పుడు విశ్వామిత్రుడు ఒక తపస్వి. మొదట్లో ఎంతో తీవ్ర తపస్సు చేశారు. కానీ ఏమైంది? కామము, క్రోధము వీటి వశం అయిపోయారు. అప్పుడు భగవంతుడి సేవలో నిమగ్నం అవ్వలేదు. తన స్వశక్తి మేర తపస్సు చేశారు. కొన్ని శక్తుల్ని పొందారు, కానీ భగవంతుడి అనుగ్రహాన్ని పొందలేదు. సో అందువలన వారు తన మనస్సుని, ఇంద్రియాలని నియంత్రణలో పెట్టుకోలేకపోయారు. కానీ ఎప్పుడైతే భక్తులు భగవంతుడి సేవలో నిమగ్నం అవుతారో అప్పుడు భగవంతుడు తమ మనస్సు, ఇంద్రియాలని నియంత్రణలో పెడతారు. సో అలాంటి వారు భగవంతుడి అలాంటి వారిని భగవంతుడు రక్షిస్తారు. వారి మనసు, ఇంద్రియాన్ని నియంత్రణలో పెడతారు. సో మిగతా ఎన్నో రకాల యోగాలు ఉన్నాయి. కర్మయోగము, జ్ఞాన యోగము, అష్టాంగ యోగము. కానీ వీటన్నిటికంటే ఉత్తమైంది భక్తి యోగం. ఎందుకు? కర్మయోగంలో కూడా మనం కర్మ చేస్తాము, దాని ఫలితాలని భగవంతుడికి అర్పిస్తాము. జ్ఞాన యోగంలో కూడా ఆఖరికి భగవంతుడే వాసుదేవ సర్వమితి అని తెలుసుకోవాలి. భగవంతుడే స్వరము. అష్టాంగ యోగంలో కూడా పరమాత్మ, భగవంతుడు హృదయంలో ఉన్న పరమాత్మ మీద ధ్యానం చేయాలి. సో ఇవన్నీ కూడా భక్తి యోగంలో ఆటోమేటిక్గా అయిపోతాయి. ఎందుకు? మనం హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నాము. అప్పుడు దానివల్ల మనం భక్తులుగా మారిపోయి మనం చేసే కర్మల్ని కూడా భగవంతుడికి అర్పిస్తాం. ఆటోమేటిక్గా భగవంతుడి మీద ధ్యానం చేయడం అయిపోతుంది. భగవంతుడే సర్వస్వం అనేది అర్థమైపోతుంది. ఇంకా భక్తి యోగము ఈ కలియుగంలో సునాయాసంగా చేయగలుగుతారు. ఇప్పుడు అష్టాంగ యోగము చెప్పినట్టు అడవికి వెళ్ళడము, ఇవన్నీ అందరు వెళ్ళగలుగుతారా? వెళ్ళలేదు. జ్ఞాన యోగము ఎన్నో శాస్త్రాల అధ్యయనము మనమే స్వయంగా చేసి దాన్ని అర్థం చేసుకొని పాటించాలి. అది మన వల్ల కాదు. సో కర్మయోగము మన వల్ల అవుతుంది. కాకపోతే దాని ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడం, భగవంతుని చేరుకోవడం అంత సులువైన పని కాదు. ఎన్నో వేల జన్మలు పడుతుంది. దాని ద్వారా శుద్ధీకరణ. ఈ భక్తి యోగంలో ఎవరైనా కూడా సునాయాసంగా భగవంతుడి సాంగత్యాన్ని పొందవచ్చు. ఎలా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఈ మంత్రాన్ని ఎవరైనా జపం చేయొచ్చు. దాని ద్వారా మీకు భగవంతుడి సాంగత్యం దొరుకుతుంది. సునాయాసంగా భగవంతుడిని చేరుకోవచ్చు. ఓకే. సో ఆఖరి శ్లోకము. దీని తర్వాత మనం మంత్ర జపం చేద్దాం ఒక 5 నిమిషాలు. కాబట్టి దయచేసి మీరు ఉండండి. నెక్స్ట్ యోగినామపి సర్వేషాం యోగినామపి సర్వేషాం మద్గతేనంతరాత్మనః మద్గతేనాంతరాత్మనం శ్రద్ధావాన్ భజతే యో మాం శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మదః. సమయుక్తమో మదః. చదవని వారికి ఛాన్స్ ఇద్దాం. ఎవరున్నారు చదవని వారు? ఉమా మహేశ్వరి చదవండి. మా మహేశ్వరి గారు. హరే కృష్ణ. సరే, ఇంకెవరు వేరే చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచి ఉండు వాడును, నన్నే తన యందు సదా స్మరించి వాడును, మరియు నాకు దివ్యమైన ప్రేమయుత సేవను వనరించి వాడును అగు యోగి యోగులందరికన్నాను అత్యంత సన్నిహితంగా నాతో యోగమునందు కూడినట్టి వాడై ఉన్నాడు. సర్వులలో అతడే అత్యున్నతుడు. ఇదియే నా అభిప్రాయం.
సో ఎవరు అందరికంటే శ్రేష్ఠుడైన యోగి ఎవరు? అత్యంత శ్రద్ధతో నా భావన ఎందు సదా నిలిచి ఉండువాడు, నన్నే సదా స్మరించువాడు, మరియు నాకే ప్రేమయుత సేవ చేయువారు. అలాంటి యోగి అత్యున్నతమైన యోగి, అంతనే అత్యున్నతుడు అని ఇక్కడ చెప్పడం జరిగింది. సో భగవంతుడు యోగి, అష్టాంగ యోగి భగవంతుడు పరమాత్మ మీద ధ్యానం చేస్తారు, అంటే భగవంతుడి సేవ చేస్తున్నారు. సో కాబట్టి అది మనము ఇప్పుడు కలియుగంలో మనం అలా అడిగిపోయి చేయలేకపోయినా హరే కృష్ణ మంత్రం జపం చేసినా కూడా భగవంతుడి మీద ధ్యానం చేసినట్టే. అందుకే ఈ హరే కృష్ణ మంత్రము మనం ధ్యానం చేస్తే ఆ అష్టాంగ యోగులు ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలు చేసే పద్ధతి కంటే ఇది చాలా సునాయాసం, ఎవరైనా ఇంట్లో కూర్చొనైనా చేయవచ్చు. సో ఈరోజు ముఖ్యంగా మనం 6వ అధ్యాయంలో చర్చించుకున్న విషయాలు ఇవి. మన మనసు ఎప్పుడు శత్రువు, ఎప్పుడు స్నేహితుడు. ఓకే, మీరు ఆన్సర్ చేయండి. ఎప్పుడు మనసు శత్రువు, ఎప్పుడు అది మిత్రుడు? మనస్సు నియంత్రణలో ఉంటే, ఇంద్రియాలు నియంత్రణలో ఉంటే మనస్సు మనకి మిత్రు. ఓకే, ఎప్పుడు శత్రువు? నియంత్రణలో లేకపోతే. ఓకే, మనస్సు నియంత్రణలో ఉంటే ఏం లాభం? వేరే వాళ్ళు ఎవరన్నా చెప్పండి, ఆన్సర్ చేయని వారు. మనస్సు నియంత్రణలో ఉంటే ఏంటి లాభం? ప్రగతిశీల ఆరోగ్య ఎంపికలు. మిగతా వాళ్ళు కూడా ట్రై చేయండి. మనసు నియంత్రణలో ఉంటే ఏంటి లాభము, మనసు నియంత్రణలో లేకపోతే ఏంటి? యా, అన్మ్యూట్ చేసి చెప్పండి. ప్రభుజీ హరే కృష్ణ. మనస్సు నియంత్రణలో ఉంటే ప్రగతి మార్గంలో పయనించడానికి అవకాశం ఉంటుంది, మంచి మార్గంలో నడిచేదానికి అవకాశం ఉంటుంది, యా, వృద్ధిలోకి వచ్చేదానికి అవకాశం ఎక్కువ. సరే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వేరే వాళ్ళు నియంత్రణలో లేకపోతే ఏం జరుగుతుంది? మనసు జయించిన వారికి మనసే ఉత్తమ మిత్రుడు, కాని వాళ్ళకి వాళ్ళ మనసే శత్రు. అది ఓకే, కానీ ఇక్కడ నేను అడిగే ప్రశ్న, నియంత్రణలో లేకపోతే కామం, కోపం, దురాశ. నియంత్రణలో లేకపోతే కామము, క్రోధము, ద్వేషము ఇవన్నీ పెరిగిపోతాయి. ఇంద్రియ చేసే పని కూడా ధ్యానపూర్వకంగా చేయలేము. ఓకే, సో ఈ అష్టాంగ యోగము, అసలు యోగా అంటే ఏంటి? భగవంతునితో సంబంధం. సో అష్టాంగ యోగము మీరు ఆన్సర్ చేయకండి, మీరు ఆల్రెడీ మీకు తెలుసు, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. అష్టాంగ యోగ మార్గము అంటే ఏంటి? అష్టాంగ యోగ మార్గము అంటే ఏంటి? యోగా అంటే చెప్పారు, ఓకే, కరెక్ట్. అష్టాంగ యోగము అంటే ఏంటి చెప్పండి. అష్టాంగ యోగం అంటే ఇప్పుడు మనము బ్రహ్మచర్యము పాటించి ఏ దానిపైన ఆశ లేకుండా ఇంద్రియాలని అదుపులో ఉంచుకొని ఇంకా కామ క్రోధాల నుంచి ఇంద్రియ ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పలే. అడవికి నియమ ప్రాణాయామ సమాధి స్థితులను పొందడం, ముఖ్యంగా అడవికి వెళ్ళి అవన్నీ చేయాలి. అడవిలో ఆసనము పెట్టి ధ్యానము, యామ నియమ ఇవన్నీ పాటించాలి. ఆఖరికి సమాధి. సో అది కలియుగంలో
సాధ్యం అందరూ కాదు, చేయగలుగుతారా? ఉండలేము. చేయలేం. ఆ? అలా చేయలేం. చేయలేము. ఇది కలియుగం. కలియుగంలో కష్టం. ఎవరు అడవుల్లోకి వెళ్తారు? కష్టం కాదు. సో మనస్సుని నియంత్రణలో పెట్టుకోవాలి అంటే మనం ఏం చేయాలి? కొన్ని విషయాలు హరే కృష్ణ. మీరొద్దు హరే మీరొద్దు. కృష్ణ మంత్రం జపించాలి గురుగారు. ఎవరు చెప్తున్నారు? భగవంతునితో మన మిత్రం దైవారాధన దేవుడు. ఓకే, ఇంకా భగవద్గీత మనస్సుని నియంత్రణలో పెట్టుకోవాలి అంటే మనము ఏం చేయాలి? నేను 2-3 విషయాలు చెప్పాను. ఓకే, చాట్ లో కూడా చెప్తున్నాను. భగవద్గీత పఠించడం. భగవద్గీత పఠిస్తే ఏమవుతుంది? మాధురి గారు ఏదో చెప్తుంది, చెప్పండి. మనస్సుని నియంత్రణలో పెట్టుకోవాలి అంటే ఏం చేయాలి? హరే కృష్ణ గురూజీ. ఉమ్, హరే కృష్ణ మంత్రం చదవాలి, భగవద్గీత పఠించాలి. అంటే అది చేస్తే ఎలా మనసు నియంత్రణలోకి వస్తుంది? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? బుద్ధి వికసిస్తుంది ప్రభు. హరినామం చేస్తే, భగవద్గీత చదివితే ఎందుకు మనసు నియంత్రణలోకి వస్తుంది? ఆత్మశుద్ధి అవుతుంది, బుద్ధి మీరు చెప్పకండి బ్రో. హరే కృష్ణ, హరే కృష్ణ. మీకు తెలుసు. అది ఆత్మశుద్ధి అవుతుంది గురూజీ. ప్లస్ ఇంకోటి మనకి ఈ భగవంతునిపై అంటే భగవంతునిపై ధ్యాస పెడతాం కాబట్టి మన మనసు కూడా శుద్ధి అవుతుంది బాగా. ఓకే, ఒకటి వచ్చేసి భగవంతుడిపై ధ్యాస చేస్తే మన మనసు శుద్ధీకరణ అయ్యి మనసు నియంత్రణలోకి వస్తుంది, అదొకటి. అలానే భగవద్గీత చదివితే బుద్ధి శక్తివంతంగా బుద్ధి శక్తివంతంగా మారి ఆ బుద్ధితో మనసుని నియంత్రణలో పెట్టవచ్చు. దానికి నేను కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాను. కరెక్ట్. ఓకే, సో అన్నిటికంటే ఉత్తమమైన యోగా పద్ధతి ఏంటి? భక్తి యోగం అండి. యా, కరెక్ట్. భక్తి యోగం. ఎందుకు భక్తి యోగం అన్నిటికంటే ఉత్తమమైంది? ఇది చాలా సులభము మనకి. ప్రతి వాళ్ళు కూడా మనం చేయగలిగే ఇది వీలుంటుంది. కష్టం కాదు, ఎవరైనా చేయొచ్చు హరినామ సంకీర్తనం ద్వారా భగవంతుని సేవ. కరెక్ట్, కరెక్ట్. ఎవరైనా సునాయాసంగా చేయవచ్చు. ఓకే, ఇంకా సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఈరోజు మనం చర్చించుకున్న విషయాల మీద? లేకుంటే ఇప్పుడు మనం 5 నిమిషాలు జపం చేసి ముగిద్దాం. ప్రభుజీ హరే కృష్ణ. గత 2-3 రోజులుగా భగవద్గీత క్లాసు చాలా సరళంగా అద్భుతంగా ఉంటుంది ప్రభుజీ, గతంలో మాదిరి కాకుండా. దీనికి ఒక ప్రత్యేకంగా ఈ రోజు జరిగే టైం ఒకటి ఫిక్స్ చేస్తే రెగ్యులర్ గా అటెండ్ అయ్యేదానికి బాగుంటుంది, మీకు కూడా సౌలభ్యంగా ఉంటుందని నేను సాధారణంగా 8:30కి ఉంటాయి, కానీ అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. సో చేంజ్ అయినప్పుడు నేను చెప్తాం. జనరల్గా 7:30, 8, 8:30 ఈ టైంలో. సాధారణంగా అయితే అట్లీస్ట్ 8:30కే పెడతాం. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? సో రేపు ఏకాదశి, భగవంతుడికి చాలా ప్రియమైన దినము. మనం ఎంత ఎక్కువ జపం చేస్తే అంత మంచిది. సో
భక్తి జనని ఏకాదశి. మీరు కూడా ఎక్కువ జపం చేయడానికి ప్రయత్నం చేయండి. అలానే కుదిరితే మందిరానికి కూడా మీరు వచ్చి భగవంతుడి దర్శనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం జపం చేసి ముగిద్దాం. ఓకే. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే, కృష్ణ 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 హరే రామ 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 హరే కృష్ణ 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 హరే రామ 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 హరే కృష్ణ 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 హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే కృష్ణ 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 హరే రామ రామ హరే కృష్ణ 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 హరే రామ 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 రామ. సో ఈ విధంగా మీరందరూ రోజు దయచేసి కనీసం ఒక 10 నిమిషాలైనా జపం చేయండి. మీలో ఎంతమంది రోజు జపం చేస్తున్నారు? చేతులు లేకపోవచ్చు. రోజు జపం చేసేవారు ఐదు 6. ఓకే, చాట్లో అయినా చెప్పొచ్చు. 7, 8, 9, 10, 11. ఓకే, వీలున్నప్పుడు చేస్తున్నాను. ఓకే, యాక్చువల్లీ అంటే మనము దీనికి ప్రాముఖ్యత ఇవ్వాలి. రోజు మనం ఆహారానికి ప్రాముఖ్యత ఇస్తున్నాం. ఎందుకంటే ఇది
ఆ ఆహారం తింటేనే మనకు శక్తి, ఆ శరీరానికి శక్తి. అలానే మన ఆత్మకి శక్తి కావాలంటే జపం చేయాలి. ఎన్నో జన్మల నుంచి మనం ఈ జపం చేయట్లేదు, భగవంతుడి సేవ చేయట్లేదు, కాబట్టి మనము ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నాం. ఈ జన్మలోనైనా భగవంతుడు మనకు మనిషి జన్మించారు, కాబట్టి ఈ జన్మలోనైనా మనం దీన్ని సరిగా సద్వినియోగం చేసుకొని భగవంతుడి సేవలో నిమగ్నం అవ్వాలి. ఓకే, సో అప్పుడే మనము తొందరగా ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. మానవ జన్మ కూడా చాలా అరుదు, ఇంకా కలియుగంలో ఇంకా తక్కువ సమయం జీవిస్తాం. సో దయచేసి ఈ భగవద్గీతాన్ని కేవలం వినడమే కాదు, దాన్ని పాటించాలి. పాటించాలి అంటే కృష్ణుడు ఏమంటున్నాడు, సతతం కీర్తయంతో మా. సో మీరు ఒకవేళ హనుమాన్ చాలీసా ఇవన్నీ చేసినా కూడా దాంతోపాటు హరే కృష్ణ చేయండి. ఎందుకు కలియుగంలో ఈ హరే కృష్ణ మంత్రాన్ని చేయమని చెప్తున్నారు. ఇతి షోడశక నామం కలి కల్మష నాశం. ఈ 16 అక్షరాల మంత్రం జపం చేస్తే కలియుగంలో ఉన్న కల్మషాలు, మన హృదయంలో ఉన్న కామం, క్రోధం ఇవన్నీ తొలగిపోతాయి. ఓకే, సో ఇంకా హరే కృష్ణ మంత్రంలో అన్ని మంత్రాలు దాని యొక్క సారము ఉంది. సో ఓకే, చాలా ధన్యవాదాలు. చాలా మంది జపం చేస్తున్నారు, చాలా మంచిది. ఎవరికి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రశ్నలు ఉంటే అన్మ్యూట్ చేసి అడగవచ్చు. ఈరోజు మనము చర్చించుకున్న విషయాల మీద లేకపోతే ఇంకేమైనా ఇన్ జనరల్ ప్రశ్నలు ఉన్నా అడగవచ్చు. ఓకే, వారి ప్రశ్నలు లేవనుకుంటా. ఏంటిది మార్నింగ్ లేదు, మార్నింగ్ టైంలో క్లాస్ వీలు కావడం లేదు. దట్స్ ఓకే. పూజ చేస్తున్నప్పుడు హరే కృష్ణ నామం చేస్తున్నాం, మంచిదే. పూజ చేస్తున్నప్పుడు హరే కృష్ణ నామం చేయడం మంచిదే, కానీ ఒక చోట కూర్చొని పూర్తిగా దాని మీదనే మనసుని కేంద్రీకరించడం ముఖ్యం. ఇంకా బయటికి చెప్పి వినాలి. ఇంకా మీ ఇంట్లో ఉన్న అందరూ, మీ పరివారంలో ఉన్న అందరూ కలిసి చేస్తే ఇంకా మంచిది. ఓకే, మీరు మీ యొక్క పిల్లల్ని, ఇంకా మీ పరివారంలో ఉన్న వ్యక్తులందరినీ ఈ క్లాసెస్ కూడా మీరు పిలవచ్చు. వాళ్ళని ఆన్లైన్లో అటెండ్ అవ్వమని చెప్పండి. మీకు తెలిసిన బంధువులు, మిత్రులు వాళ్ళకు కూడా చెప్తే మంచిది. ఓకే, వాళ్ళు కూడా ఈ క్లాసెస్ విని దీన్ని పాటిస్తే వారిలో కూడా పరివర్తన వస్తుంది. ఓకే, సో అలానే ఎనీవే గ్రూప్లో నేను పెడతాను. ఈ భగవద్గీత ఛానల్ కూడా మొదలు పెట్టాను, దాని గురించి పెడతాను, జాయిన్ అవ్వచ్చు. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాదకి జై. ధన్యవాదాలు. మీరు మీ అమూల్యమైన సమయాన్ని దీనికి కేటాయించినందుకు ధన్యవాదాలు. హరే కృష్ణ.